నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టు అప్రజాస్వామికం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రభుత్వ విప్. వేములవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం. మూసి ఉన్న 10 షాపుల్లో చోరీ. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు శాంతియుత ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అట్లూరి లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమన్నారు. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను తీవ్రంగా ఖండించిన మంత్రి ఈ విషయంపై పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీ అరవింద్ బండి సంజయ్కి సూచించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అనిపించిన కుటుంబం అని లెక్క చేయకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని లెక్క చేయకుండా మోడీ, అమిత్ షా పోలీస్ వాళ్ళతోని అమానుషంగా దాడి జరిపించి అరెస్ట్ చేయడాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మోడీ నీకు మూడింది. ఈరోజు దేశంలో యువత మొత్తం ఒకప్పుడు నువ్వు అండగా సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీకు అండగా ఉన్నారు. అదే యువత లక్షలాది మంది యొక్క భవిష్యత్తును చెలగాటమాడి సుమారు 12 మంది విద్యార్థుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నటువంటి మోడీ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడిన మాట కట్టుబడి ఏదైతే నీటి పరీక్షలకు బాధ్యతలమైనటువంటి ధర్మేంద్ర ప్రధాతను తక్షణమే బర్తరఫ్ చేసి కేంద్ర హోంశాఖ అమిత్ షాను రాజీనామా చేసి ఈ నీటి పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల యొక్క చనిపోయిన కుటుంబాలను ఆదుకొని నిన్న విచక్షణ రహితంగా అమానుషంగా లాఠీ చార్జ్ చేసిన విద్యార్థులను వైద్యపరంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర చేస్తోందని విప్ విజయ రమణారావు ఆరోపించారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీని అరెస్టు చేశారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిర్దు కృష్ణ, గోపగోని సారాయిగౌడ్, ప్రకాష్ రావు, సతీష్, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. మేము ఏదైతే అడుగుతా ఉన్నామో మా డిమాండ్ నెరవేర్చాలి. చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి మరి వారు డిమాండ్ చేస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే కోరుతూ ఉన్నారో దాన్ని నెరవేర్చాలని చెప్పి మరి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం, నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడకపోవడం, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, మరి ఏదైతే కేంద్ర మంత్రిని ఇప్పటి వరకు రాజీనామా కోరకపోవడం, కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరి రాహుల్ గాంధీ గారు,
ఈ దేశ చరిత్రలో దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు మరి ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముంగట ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, బీజేపీ వైఖరి. మరి వాళ్ళ ఇంతమంది విద్యార్థులు, యువకులు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ లో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఖండించారు. బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. మోడీ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడేందుకు దగ్గరలోని ఉందని, దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, ఎన్ఎస్యుఐ నాయకులు ఉదయ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటిలకు దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నిట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితకబాది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని జాతీయ రహదారిపై పాత బస్టాండ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను విరమించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో మరో స్వతంత్ర ఉద్యమం సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. లాఠీ చార్జీకి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కుమ్రయ్య, వైస్ చైర్మన్ పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం. దెబ్బలు తిన్న వాళ్లకు ఆ సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటిది ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. విపక్ష నాయకులు ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి మేము కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీసీసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. వారికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్, నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన దానికి ప్రధాన బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు యువత అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీకి అండగా నిలబడే క్రమంలో లాఠీ చార్జీని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా విద్యార్థి లోకానికి అండగా నిలబడే క్రమంలో ప్రధాని నివాసం ముందు శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తే ఢిల్లీలోని నిరసనకారులపై లాఠీ చార్జీకి వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ తన కేబినెట్లోని మంత్రిని కూడా రాజీనామా చేయించలేని దుస్థితిలో ప్రధానమంత్రి ఉన్నారని విమర్శించారు. పేపర్ లీకేజీల వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థులపై జరిగిన దమనకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, మండల కమిటీ సభ్యులు సతీష్, శోభన్, కిరణ్ పాల్గొన్నారు. ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయ్యంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? కనీసం సోయి ఉండాలి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. అలాంటి సోయి లేకుండా ఆ విద్యాశాఖ మంత్రిని కూడా నిమ్మకు నేతల్లో వివరించడం, విద్యార్థుల భవిష్యత్తును అంధకారం పెట్టే విధంగా వివరించడం, ఆ బాధ్యులను శిక్షించకపోవడం, ఇట్లాంటి చర్యలు ఈ బీజేపీకి ఆనవాయితీగా మారుతుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీలో చెలో పార్లమెంట్ పిలిపిస్తే వాస్తవాయి గోళాలు, బాటోరి కెనాళ్ళు, లాఠీ ఛార్జీలు. వీళ్ళు కూడా ఈ దేశ పౌరులే కదా, ఈ భారతదేశ దేశభక్తులే కదా, వాళ్ళు కూడా హిందువులే కదా. మరి ఇష్టం ఉన్నట్టు ఆ హిందువుల మీద, ఈ దేశంలో పౌరుల మీద లాఠీ చార్జ్ చేస్తే, టియర్ గ్యాస్ కొడితే, బాష్పవాయుగాలు కొడితే, వాటర్ కెనాల్ను కొడితే ఇదేమి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ భరోసా కల్పించాల్సినటువంటి మీరే ఈ రకంగా చిత్రహింసలు పెట్టి లాఠీ దెబ్బలు నిలిపిస్తే ఖచ్చితంగా ఈ పాపం, ఈ ఊసురు ఊరికే పోదు. ఖచ్చితంగా రేపు రాబోయే జల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. నీటిని పట్టేందుకు ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుమారు ₹1 కోటి చేపట్టిన పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జల మిషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకి అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ₹1 కోటి వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో కలిసి ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తోందన్నారు. మున్సిపల్ అవసరాల కోసం జేసీబీతో పాటు పలు వాహనాలను సైతం కొనుగోలు చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత నిధులు తెచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ చైర్మన్ మల్లన్న గారు కానీ, కౌన్సిల్ పాలకవర్గ సభ్యులు అందరూ కలిసి 43 లక్షలతోని ఫుక్లేన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎప్పుడు కిరాయి పెట్టి నెల మన వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటిది ఉండద్దు, అటువంటి ప్రాబ్లం ఉండకుండా మనకే నేరుగా ఒక జేసీబీ కానీ ఇంకా ఇతరత్ర దశల వారీగా మనకు ఉంచుకోవాలనే ఆలోచనతో మరి జేసీబీ కొనుక్కోవడం జరిగింది. గతంలో ట్రాక్టర్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇంకా దశల వారీగా పెద్దపల్లి మున్సిపల్ సంబంధించి అన్నీ చేసుకునేటువంటి పరిస్థితుల ఇవాళ మున్సిపల్ ఉంది. కాబట్టి మరి వాళ్ళ మున్సిపల్కి సంబంధించి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
మరి దానిలో భాగంగా ఇవాళ జేసీబీ కూడా తీసుకోవడం జరిగింది. మరి పెద్దపల్లి పట్టణంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాము. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామంలో జమ్మికుంట టు గోదావరి ఖన్కి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ను ఆయన మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా 2 కిలోమీటర్ల మేర బస్సును నడిపి ప్రయాణికులను గ్రామస్తులను ఉత్సాహపరిచారు. అనంతరం విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. గతంలో క్రమం తప్పకుండా నడిచిన ఈ బస్సును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళల విజ్ఞప్తి మేరకు ఈ రూట్లో బస్సును పునరుద్ధరించినట్లు తెలిపారు. గోదావరి కని, ఇంద్రవెల్లి, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జమ్మికుంట మార్గాల్లో సైతం బస్సులు ప్రారంభించామన్నారు. రాబోయే 3 నెలల్లో ఆర్టీసీ డిపో ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రావిశెట్టి లతా సారయ్య, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి పాల్గొన్నారు. ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మనం బస్సు రోజు 2 ట్రిప్లు మరి ఏదైనా నడిపేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకు బస్ డిపో కూడా 2 నెలల్లో స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి మనం ఇంకా కూడా ఏ రంగా అంటే ఆ రంగా కూడా ఇంకొక 5-6 బస్సులు మనం ఎక్స్ట్రా పెట్టి నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మొత్తానికే మనకు బస్సు లేదు, 2 ట్రిప్లు వస్తూ ఉంది. కాబట్టి కొంచెం ఒక 2-3 మంత్స్ ఒప్పుకొని దసరా ముందుకెళ్ళి మ్యాక్సిమం నవరాత్రి, దసరా నవరాత్రి ఏదైతే అమ్మవారి నవరాత్రి ఉపవాసాలు ఉంటాయో ఆ టైంలో డిపో స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలనుకుంటున్నాం. అది ప్రారంభమైతే మనకే 50 బస్సులు వస్తాయి. ఆ తర్వాత ఇంకా కూడా మనం ఇప్పటికే హైదరాబాద్, శ్రీరాంపూర్ హైదరాబాద్ కూడా బస్సు వేసుకున్నాం. అప్పుడెప్పుడు కాలువ రామచంద్రరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి బస్సు వేసారు, ఎక్స్ప్రెస్ బస్సు. తర్వాత బంద్ అయిపోయింది. తర్వాత మొన్న ఈ మధ్యలో మనమే దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు అర్ధరాత్రి షాపుల్లోకి చేరబడ్డారు. ఈ సందర్భంగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు మూసి ఉన్న దుకాణాల్లో చోరీ జరిగింది. జాతర గ్రౌండ్లోని గాజుల దుకాణాలు, బొమ్మల దుకాణాలు, వంట సామాగ్రి, అద్దె దుకాణాలతో పాటు మొత్తం 10 దుకాణాల్లో గత అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. సుమారు 3 లక్షల విలువైన వస్తువులు, దాదాపు 30,000 నగదును అపహరించినట్లు బాధితులు మీడియా ఎదుట వాపోయారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడ కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండుకొని ప్రశాంతంగా భోజనం చేశారు. అనంతరం కూల్ డ్రింక్స్ తాగి అక్కడి నుంచి పరారైనట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించిన అధికారులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. గత 3 రోజుల నుంచి మా దుకాణాలలో చోరీ జరగడం జరుగుతుంది. ఇలాగ చిన్నగా జరగడంతో ఒక్కసారి 2 సార్లు మేము స్పందించలేము. ఈరోజు భారీగా జరిగింది. డబ్బులు పోయాయి, సామాను పోయాయి. అందువలన పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజున పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. దాదాపు ఒక్కొక్క షాపులో 20,000 నుంచి 30,000 వరకు సామాను పోయింది. నా షాపులో అయితే ఒక 20,000 సామాను పోయింది. నా షాపులో డబ్బులు లేవు, ఓన్లీ ఒక సామానే తీసుకెళ్ళారు. గత 4 సంవత్సరాల నుంచి నేను జాతర గ్రౌండ్లో గాజుల దుకాణం నడిపిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. శనివారం నుంచి దాదాపు 4 రోజులు అవుతుంది. శనివారం నుంచి ఇలా చిన్నగా చోరీ జరగడం జరుగుతుంది. ఈరోజు పెద్ద మొత్తంలో నా షాప్లో పరదా ఓపెన్ చేసి గాజులు ప్లస్ 2,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. మేము స్పందించి 100 డయల్ చేసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాము. నిన్న రాత్రి జాతర గ్రౌండ్లో ఒక 10 షాపులల్లో దొంగలు పడడం జరిగింది. వాస్తవానికి ఈ 10 షాపులల్లో సామాను, ఇత్తడి, రాగి, మెయిన్ సామాన్లు అంటే ఎక్కువ రేటు ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. దరిదాపున 2 లక్షల సామాను తీసుకొని దర్జాగా మళ్ళీ ఇంకా షటర్ ముందట కూర్చొని ఒక షాపులను అయితే వాళ్ళే గుడ్లు అవి వండుకొని తాగి ఇక్కడ నుంచి పోయిన పరిస్థితి. అంటే వాస్తవానికి దీనిపైన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని, అంటే ఇవాళ ఇక్కడనే కాదు, మొన్న 4 రోజుల కింద కూడా పోషమ్మ వాడకట్టు కానీ అటు ఏది బాంతనార్ల కానీ దొంగలు పడ్డట్టుగా మాకు తెలిసింది. ఇటువంటి వేములవాడ పట్టణంలో జరగకుండా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ రమణారావు సేవల్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ హోదా కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సార్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్ అయినటువంటి విజయన్న గారికి ప్రభుత్వము ఒక ఆలోచన విధానం చేసుకుంటూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినటువంటి విప్ గారికి క్యాబినెట్ హోదా కల్పించినటువంటి సందర్భాలలో అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో ఈరోజు స్వీట్ల పంపిణీ కానీ పటాకులు పేల్చేటువంటి కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం మంచిగా నడవాలి, ప్రభుత్వంకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క విప్పులు అందరూ కూడా పనిచేస్తున్న సందర్భంలో అత్యధికంగా ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకుడు విజయ రమణారావు గారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచన విధానాన్ని కల్పించేటువంటి నాయకుడు కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నల్లా మోహన్ హాజరై రైతులు ప్రజలకి పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అన్నారు. రైతులు తక్కువ నీటితో పండే పంటల్ని వేసుకోవాలి అన్నారు. అనంతరం ఏపీఓ సబితా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి చినుకుని సంరక్షించుకోవాలని సూచించారు. వీబీజీ రామ్జీ పథకం కింద రైతులు తమ బోర్ల చుట్టూ రీఛార్జ్ గుంతల్ని తవ్వుకోవాలి అన్నారు. ఇందుకయ్యే సుమారు 36,000 రూపాయల ఖర్చును ప్రభుత్వం అందజేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యూసుఫ్ మొయినుద్దీన్, సెస్ ఏఈ ప్రశాంత్, ఏవో ప్రణీత, ఆత్మా కమిటీ మెంబర్ గుంటి తిరుపతి పాల్గొన్నారు. దానివల్ల వర్షపాతం నమోదు చాలా తక్కువ ఉన్నది. దాన్ని ఉద్దేశించి మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండి మనకు ఎంతవరకు అయితే వర్షపాతం ఆవులు కానీ రైతులు మంచిగా ఆలోచన కొద్ది పొలం వాడే వాళ్ళు పొలం లేదు, వర్షపాతం తక్కువ ఉంది, నీరు తక్కువ ఉంది, దానికి తగ్గట్టుగా మన స్థాయిలు చూసుకొని పంటలు వేసుకొని నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలని, అదేవిధంగా మన గ్రామంలో 20 హ్యాండ్ పంపులు ఉన్నాయి మరియు 3 ఓపెన్ వెల్లు ఉన్నాయి. చాలా వరకు నీటి మట్టం తగ్గిపోయింది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ఉద్దేశించి నల్లలకు కానీ మరియు ఇంటి పరిసరాలకు కానీ ఇంకుడు గుంతలు చేసుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల నాయకులు మొక్కలు నాటారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తిరపాక కొండయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు వినోద్ కుమార్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, జిల్లా నాయకులు కొంకటి శేఖర్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ సతినేని మాధవ్, నిమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. వారికి మా బోయినపల్లి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు కేసీఆర్ గారి ఎంబడి ఉండి తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించడమే కాక తెలంగాణ సాధించిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో కూడా వారు ముఖ్య పాత్ర పోషించి తెలంగాణను ఎంతో ముందుకు తీసుకెళ్ళినారు. వారు మున్ముందు కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని 11వ వార్డులో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా బురదలో వరి నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. చిన్నపాటి వర్షానికే రోడ్డంతా బురదగా మారడంతో అవస్థలు పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. వెంటనే రోడ్లకి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ నిరసనకి స్థానిక బీజేపీ నేతలు మద్దతు పలికారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి నూతన కమిటీలు వేసినట్లు తెలిపారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా భుక్య తిరుపతి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మహమ్మద్ సాదుల్లాను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎలాగైతే వారధిగా పనిచేశామో అదేవిధంగా చేస్తున్న కార్యక్రమాలను గడప గడపగా తీసుకువెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను అధిష్టానానికి చేరవేయడానికి ఒక వారధిగా పనిచేస్తారని కొత్తగా ఎన్నుకోబడ్డ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ వీళ్ళందరికీ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో శీతలా భవానీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంజారా ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బంజారా వస్త్రధారణలో జానపద గీతాలకు నృత్యాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. దేవుడు వచ్చి అంటే ఎక్కువ బాధలను కలిగిస్తుంటే దేవుడు వచ్చి, శ్రీకృష్ణుడు వచ్చి మీకు ఈ బాధలన్నీ పోవాలంటే మీరు దుర్గామాతను ప్రత్యేకంగా కొలుచుకోవాలని చెప్పేసి చెప్తే ఆ సతీదేవి 7 భాగాలనే 7 దేవతలుగా రాళ్ళ రూపంలో పెట్టి మేము ఆ దేవులనే ప్రతిష్ఠించి పూజించుకుంటున్నాం. అప్పటి నుండి మాకు ఆ చెప్పిన కాలజ్ఞాని అయితే ఎవరైతే ఉన్నారో మాకు అప్పుడు తెలియక ఆ శ్రీకృష్ణుని ఎరకలసాని అవతారంలో ఉన్నప్పుడు ఆమెను పాతిపెట్టడం జరిగింది. దాని పరంగానే ప్రతి సంవత్సరం మా ఆడోళ్ళు నిష్ఠతో నచ్చి ఆ దేవునికి, శ్రీకృష్ణునికి, ఎరకలసానికి పూజించిన తర్వాతనే ఈ 7 దేవతలను పూజించుకుంటాం. ఆ వాటికి కొబ్బరికాయ, నైవేద్యం, బెల్లం బువ్వ, 7 రకాల ధాన్యాలతోని గూడాలండి ఆ నైవేద్యంగా పెడతాం. ఆ తర్వాత వాటి మెప్పు కోసం మేకపోతులు కానీ మా కోళ్ళు కానీ ఎవరి మొక్కు వాళ్ళు ఆ విధంగా చెల్లించుకుంటాం. ఊరుకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వేరే విధంగా దూరాలు ఉన్నా కానీ వచ్చి ఈరోజు వరుణుడు కరుణించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రంగమ్మపల్లిలో గ్రామస్తులు కులదైవాలకు జలాభిషేకం చేశారు. మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. వర్షాలు లేక ఇప్పటికే అల్లాడిపోతున్నామని, దీంతో బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోతుందని వాపోయారు. వర్షాలు కురవాలని మా జమ్మికుంట మండలం రంగంపల్లె గ్రామం, జగ్గేపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మేము మహిళా సంఘం అందరం కలిసి, మహిళలందరం కలిసి దేవతలందరికీ నీళ్ళు పోస్తున్నాం. పాటలతోటి నీళ్ళు పోస్తున్నాం. వానదేవుడు మాకు పేదవాళ్ళకు అందరికీ కూలి కైకిలి అందరికీ కైకిళ్ళు ఉండాలని, పంటలు పండాలని, పత్తి చేనులు, వరి చేనులు నాటేసుకోక అన్నీ ఎండిపోతాయి. ఆ విధంగా వర్షాలు పడాలని దేవతలను ఆరాధిస్తూ నీళ్ళు పోస్తున్నాం. ఈరోజు మా తల్లికి, గ్రామ దేవత భూలక్ష్మికి, వీరన్న దేవునికి, ఎల్లవ తల్లికి, ఆంజనేయ స్వామికి, శివయ్యకు, అన్ని దేవతలకు అభిషేకం చేసినందుకు ఆ దేవుడు కడకరించి, వానదేవుడు కడకరించి మాకు వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. జమ్మికుంట మండలం రంగంపల్లె గ్రామం, జగ్గేపల్లె గ్రామ పంచాయతీ మేము వర్షాలు బాగా కురవాలని మహిళలందరం కలిసి ఇంటికి ఒక బిందె నీళ్ళ చొప్పున అన్ని దేవతలు, మా గ్రామంలో ఉన్న అన్ని దేవతలకి వర్షాలు మంచిగా కురవాలని నీళ్ళు పోసుకున్నాము. పంటలు, పత్తి, వరలందరూ నాటేసుకోవాలని, వర్షాలు పడితే బావిలలో నీళ్ళు వెళ్తాయి అనేసి అన్ని దేవతలకు మొక్కుకుంటూ నీళ్ళు పోచమ్మ తల్లి, భూలక్ష్మి. జగిత్యాల జిల్లా కొరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు చోరీకి గురయ్యింది. కొరుట్ల బస్టాండ్లో కల్లూరు మోడల్ స్కూల్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై ఉంచిన బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పక్కనే హోటల్లో టీ తాగుతున్న డ్రైవర్ గమనించి బస్సుని వెంబడించారు. ఈ క్రమంలో దొంగ అతివేగంగా బస్సుని నడుపుతూ మధ్యలో పలు వాహనాలని ఢీకొట్టగా కొందరికి గాయాలయ్యాయి. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకి సమాచారం అందించడంతో హుటాహుటిన బస్సును వెంబడించారు. మెట్పల్లి శివార్లోని గండి హనుమాన్ ఆలయం వద్ద లారీని ఢీకొట్టడంతో బస్సు అక్కడే ఆగిపోయింది. దీంతో వెంటనే దొంగ అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ అధికారులు బస్సును డిపోకు తరలించారు. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు వెళ్ళే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేందా అని బయట తీసే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. అతను సీరియస్గా ఉన్నాడు. హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది ఎవడో తెలియదు అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. మేము ఇక్కడ దాకా ఫాలో అవుకుంటూ వచ్చినాము. ఇక్కడ బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసులకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాలు టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి బయటకు వెళ్ళినాం. గత రాత్రి నుంచి కురుస్తున్న ముసురుకు జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో వర్షపు నీరు చేరింది. గోడలకి పగుళ్లు తేలి అందులో నుంచి నీరు లోనికి వస్తోంది. వార్డులు, కారిడార్లలో నీరు నిల్వ ఉండడంతో పేషెంట్లు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో స్పందించిన సిబ్బంది వరద నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని పేషెంట్ల బంధువులు అధికారుల్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుభాష్ నగర్ కు చెందిన పసుల లక్ష్మీనారాయణ, జానాబాయి దంపతులు ఇటీవల స్వామివారి నిత్య అన్నదాన ట్రస్టుకు 7,01,116 విరాళంగా ఇచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన వారి 7 కుమార్తెలు ఆలయ కార్యానికి వచ్చి అధికారులకు వినతి పత్రం అందజేశారు. తమ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇంటి వద్ద నుంచి బయలుదేరేటప్పుడు కేవలం ₹1,00,000 మాత్రమే విరాళంగా ఇస్తామని చెప్పారని వివరించారు. 7 లక్షల నగదు ట్రస్టుకు విరాళంగా ఇవ్వడంతో తల్లిదండ్రుల వైద్య ఖర్చులకి కూడా డబ్బులు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా మానవతా దృక్పథంతో స్పందించి ఆ విరాళం మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కుమార్తెలు కోరారు. కాగా స్వామివారికి సమర్పించిన విరాళాన్ని తిరిగి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడి, బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధరాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలని రోడ్డుపై నుండి తొలగించే క్రమంలో పోలీసులు, కార్యకర్తలకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నాయకులని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి, సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిందాబాద్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయంపై దాడికి నిరసనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం చొప్పదండి ప్రజా కార్యాలయం ఎదుట ధర్నాకి వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ తో పాటు బీజేపీ పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. खबरदार कांग्रेस कुत्तलारा రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు 2 సార్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొందరు బీజేపీ శ్రేణులు గాంధీ చౌక్ లో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి కారకుడయ్యారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ఇండ్లపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు ధూమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మోర రవి, మెరుగు శ్రీనివాస్, చొప్పదండి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీజే పార్టీ ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో డీట్కి వ్యతిరేకంగా, లీకేజ్ కి వ్యతిరేకంగా మొన్న చేసిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో ఏ రకమైన అసాంఘిక వ్యక్తులు పాల్గొన్నారన్నది మీరు అందరు చూశారు. పాత్రికేయ మిత్రులను కూడా ఏ రకంగా వాళ్ళు చేసిండ్రు అన్నది కూడా మీరు అందరు చూసిండ్రు. మరి దానికి సంబంధించిన ప్రతి వ్యక్తి మీద చర్య తీసుకుంటాం, పార్లమెంట్ లో మాట్లాడదామంటే చేత కాదు. ప్రతిపక్ష పార్టీ యొక్క హోదాను ఈయనే చులకన చేసిండు. ఈరోజు జాబ్ మేళా ఏదైనా అడిగిన పాపానికి లాఠీ మేళాని ఈరోజు వాళ్ళు ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు మాటిచ్చిన రాహుల్ గాంధీకి ఈ రోజు ఇక్కడ విద్యార్థులు గుర్తుకొస్తలేరా అని అడుగుతున్నాం. మరి విద్యార్థులకు స్కూటీలు కొనిస్తా అన్నారు, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్. మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారని చెప్పి అడుగుతున్నాం ఈరోజు. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒక లెక్క, దేశంలో ఒక లెక్క వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లో మొత్తానికి శక్తి లేనట్టుగా దొంగ దారిన పరిగెత్తి పార్లమెంట్ లో అటెండ్ కాకుండా రోడ్డు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి వీళ్ళు దేశంలో చిచ్చుపెట్టి నేపాల్ తరహాలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.